Hello everyone, hi. And yes, V5 OTT platform లో అలాంటి చిత్రాలు మూవీ స్ట్రీమ్ అవుతుంది. And yes, ఆ మూవీ గురించి మాట్లాడడానికి we have the team with us. Let's talk to them. Hello Andy, hi everyone. హాయ్ ఎలా ఉన్నారు? బాగున్నాం. హౌ ఆర్ యూ? ఐఎమ్ గుడ్, థ్యాంక్ యూ. సో ఇక్కడ ఆడియన్స్ అందరికీ చెప్పాలి, ఈయన డైరెక్టర్ గారు, ఆర్టిస్ట్ అనుకోకండి నాలాగా. డైరెక్టర్ గారు సుప్రీత్ గారు. ఆడియన్స్ ఎవరు చెప్పడాలి. యా, సడన్ గా చూసిన తర్వాత ఖచ్చితంగా ఒకే ఫ్రేమ్ లో ఆర్టిస్ట్ అనే అనుకుంటారు మిమ్మల్ని, మూవీ చూడని వాళ్ళు ఎవరన్నా ఉంటే. అందుకే ముందే చెప్పాను. సో అంటే సుప్రీత్ గారు, ముందు ఈ టైటిల్ జస్టిఫికేషన్ ఏంటంటే, అలాంటి చిత్రాలు అంటే మామూలుగా ఏంటి అంటే కొంచెం బోల్డ్ కంటెంట్ ఏదన్నా ఉంటే అలాంటి మూవీ అలా అని చెప్పి మెన్షన్ చేస్తూ ఉంటాము జనరల్గా. సో ఈ అలాంటి చిత్రాలు అన్న టైటిల్ పెట్టడానికి రీజన్ ఏంటి? ఇందులో మనకి బోల్డ్ కంటెంట్ అది కూడా అలా ఏం లేదు యాక్చువల్లీ. అదే అండి, ఇది పారాడాక్స్లో ఉండే. కొంచెం ఫస్ట్ అనౌన్స్ చేసినప్పుడు మీరు అన్నట్టే కొంచెం అలాంటి చిత్రాలు అన్నట్టు ఏదో కొంతమంది మాట్లాడుకున్నారు, కానీ బట్ మీరు ఒకసారి మూవీ చూసారంటే ఈ క్యారెక్టర్స్లో వాళ్ళు గురైన ఎమోషన్స్ కానీ అవన్నీ ఎక్కడో ఏదో ఒక పాయింట్లో మనం కూడా రిలేట్ అవుతామా ఆ ఎమోషన్స్తో. సిచ్యువేషన్స్ వేరు ఉండొచ్చు కానీ వాళ్ళ ప్రొఫెషన్స్ వేరు ఉండొచ్చు కానీ ఆ ఎమోషన్స్ ఏంటంటే ఆ డీటెయిల్. సో వాళ్ళు గురైన ఎమోషన్స్ మనకు కూడా ఏదో ఒక పాయింట్లో ఆ ఇంటెన్సిటీ చూసుంటాం ఏదో ఒక ఫేస్లో. సో మనకు అందరికీ రిలేట్ అయ్యే ఒక ఇమేజ్, అది అందరికీ రిలేట్ అయ్యే ఒక ఎమోషన్. కాబట్టి ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో నుంచి, ఒక వ్యూవర్ పాయింట్ ఆఫ్ వ్యూలో నుంచి అలాంటి చిత్రాలని అనుకొని పెట్టింది అది. సో అదొకటి, ప్లస్ ఇంకొకటి అటెన్షన్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా ఒకటి ఆలోచించి పెట్టాం. ఓకే, పబ్లిసిటీ అలానే అనుకోండి. అటెన్షన్ అంటే అది ఫైన్, అది తప్పు కూడా కదా యాక్చువల్గా చెప్పాలి అంటే. అండ్ అలానే అంటే దీన్ని ఆంథాలజీ అని అనొచ్చు అంటే ఆంథాలజీ కాదు, ఆంథాలజీ అంటే 4 డిఫరెంట్ స్టోరీస్. బట్ ఇక్కడ 4 స్టోరీస్ అయినా కూడా అన్ని కూడా హైపర్లింక్ స్టోరీస్, హైపర్లింక్ నరేటివ్ అంటారు. యా, హైపర్లింక్ స్టోరీస్. ఓకే. ఇన్న ఈ క్యారెక్టర్స్ వెనకాల ఇన్స్పిరేషన్ రియల్ లైఫ్ లో చూసిన మనుషులు అలానే అనుకోవచ్చు. అవును, రియల్ లైఫ్లో చూసినవి కొన్ని ఉన్నాయి, అట్ ది సేమ్ టైం ఇమాజినేటివ్ క్యారెక్టర్స్ కొన్ని ఉన్నాయి. సో అవన్నీ క్లబ్ చేసి రైటింగ్ ప్రాసెస్లో ఎంత డీటెయిల్గా వెళ్ళగలిగితే అంత డీటెయిల్గా వెళ్ళాను. సో హోప్ఫుల్లీ మీకు నచ్చింది అనుకుంటున్నాను. యా, ఇట్స్ గుడ్ యాక్చువల్లీ. అండ్ yes, హలో హాయ్, తన్వి గారు ఎలా ఉన్నారు? బాగున్నాను. థ్యాంక్ యూ. సో యామిని క్యారెక్టర్ ఇందులో ప్లే చేస్తున్నారు. అవును, కంప్లీట్లీ ఇక్కడ అక్కడ అక్కడ ఏమో టోటల్ ట్రెడిషనల్. అవును, ఫుల్ యోయో. మీ క్యారెక్టర్ ప్లే చేస్తున్నప్పుడు మీకు ఎలా అనిపించింది? ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఎంత నచ్చింది మీకు మీ క్యారెక్టర్? అంటే ఈ క్యారెక్టర్ యూజువలీ ఇట్ స్టాండ్స్ అవుట్. అంటే ఈ యూజువలీ సినిమాస్లో అబ్బాయి యాక్చువల్లీ వెనక పడతాడు, అండ్ కానీ ఇక్కడ యామిని వెనక పడుతుంది, అండ్ షీ సో స్ట్రాంగ్ యునో. అండ్ Why should boys have all the fun? ఏంటి? Why should boys have all the fun? అంటే జనరల్లీ మామూలుగా అబ్బాయిలు అమ్మాయిలు వెంట పడుతూ ఉంటారు, ఇక్కడ యామిని గారు రివర్స్ లో కదా, అందుకే why should boys have all the fun? Yeah, and తను చాలా స్ట్రాంగ్ క్యారెక్టర్ యునో. ఈవెన్ దో షీఈస్ ఇన్ అ ట్రెడిషనల్ సెట్టింగ్ అండ్ ఆల్, ఆ రెస్ట్రిక్షన్స్ ఉన్నా కూడా షీ స్టాండ్స్ ఫర్ వాట్ షీ బిలీవ్స్ ఇన్. అండ్ ఆల్సో ఐ రియలీ లవ్ ద క్యారెక్టర్, అండ్ ఇట్స్ సంథింగ్ డిఫరెంట్. సో ఇట్ వాజ్ రియలీ నైస్ ప్లేయింగ్ యామిని. సో ఫైన్. అయితే ప్రవీణ్ గారు, ఏంటంటే మీరు అంటే మూవీలో నాకైతే ఎలా కనిపించారో, ఇక్కడ మిమ్మల్ని చూసినా సరే అంటే ఇంటర్వ్యూ స్టార్ట్ అవ్వడానికి ఒక 1.5 hours 2 hours నుంచి చూస్తున్నా సరే అంతే సీరియస్గా, మూవీలో ఎలా అయితే ఏదో ఆలోచిస్తూ నడుచుకుంటూ వెళ్తారో ఇక్కడ కూడా అలాగే నడుచుకుంటూ అనుకున్నా, ఇంకా క్యారెక్టర్ నుంచి బయటకు రాలేదా మూవీ అయిపోయిన తర్వాత కూడా, లేకపోతే మళ్ళీ ఇంటర్వ్యూస్ అని చెప్పి అదే క్యారెక్టర్లో ఉంటున్నారా అనిపించింది నాకు. అలా ఏం లేదండి, అంటే మేబీ స్క్రీన్ మీద అగ్రెసివ్గా కనిపిస్తానేమో, బయట అసలు చాలా సైలెంట్. నేను చాలా తక్కువ మాట్లాడతాను, ఎక్కువ అలవాట్లేదు. అందుకే మీకు డైలాగ్స్ కూడా తక్కువ అవునా? తక్కువ ఉన్నాయనా? మీరు చూసారు కాబట్టి మీరు చెప్పండి, తక్కువ అంటే ఆయన ఏమంటారు మనకి ఇలా డ్రాగ్ చేయటం అలా ఏముండదు, అన్ని కట్టే కొట్టే తెచ్చే హలో గుణ అంతే. మోర్ మాట్లాడే కంటే ఎమోషన్ ఇంపార్టెంట్ ఈ క్యారెక్టర్కి. సో అది ఎక్కువ ప్రజెంట్ చేయడానికి ట్రై చేసాను. అందుకే అంత రియల్ క్యారెక్టర్ ని చూసి సర్లే ఓకే సింక్ అయిపోతారని చెప్పి అలా రాసారేమో. ఓకే, సో ప్రవీణ్ గారిని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు ఈ క్యారెక్టర్? మీరు అన్నదే కొంచెం ఆల్మోస్ట్ సిమిలర్ ఉంది క్యారెక్టర్. చూసారా, నేను చెప్పాను అదే పాయింట్. వీళ్ళందరితో వర్క్షాప్ జరిగింది, కానీ ప్రవీణ్తో ఒక 2 days స్పెండ్ చేసాం అంతే. తన క్యారెక్టర్లో ఉన్నాడు. ఇంకా థర్డ్ డే నుంచి ఇంక మేము షూట్ అయ్యాం.
ఓకే. వీళ్ళందరితో వర్క్షాప్ చేసాం, అట్లీస్ట్ ఒక 10 days 1 week వర్క్షాప్ చేసుకున్నాం. కానీ ప్రవీణ్తో అసలు చాలా తక్కువ టైం స్పెండ్ చేశాను. ఆల్రెడీ ఆ వేవ్ లెంత్ ఉండింది, తన క్యారెక్టర్ అండర్స్టాండింగ్ కానీ అన్నీ పర్ఫెక్ట్ ఉండే. సో ఇంకా డైరెక్ట్ షూట్. సూపర్. అయితే ఓకే, ఫైన్, బాగానే ఆలోచించి. అండ్ పాపతోటి ఎలా ఉండిందండి మీ బాండింగ్ కావచ్చు? అంటే మీరు మొత్తం ట్రావెల్ ఎక్కువగా పాపతో ఉండింది కాబట్టి మామూలుగా చిన్నపిల్లలతో యాక్ట్ చేయడం కష్టం అంటూ ఉంటారు. ఏంటంటే వాళ్ళ మూడ్ సెట్ ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు, ఎప్పుడు పర్ఫామ్ చేస్తారో ఏంటో అని. ఎలా ఉండింది మీకు? అంటే తనతో అయితే అలాంటి ప్రాబ్లమ్స్ ఎప్పుడు రాలేదు, అస్సలు లేదు. అస్సలు రాలేదు. తను ఇంకా మేమే ఇంకా డల్ అయినా లేకపోతే వేరే టెన్షన్స్లో ఉన్నా కూడా ఆ పిల్ల నవ్వుతూ అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. సో అక్కడ మాకు ఎప్పుడు కూడా తనతో చేసినప్పుడు సరదాగా ఇంట్లో ఎలాగైతే మనం పిల్లలు ఉంటే ఎలాగైతే టైం స్పెండ్ చేస్తామో తనతో నాకు అట్లానే అనిపించింది. సో ఎక్కడ కూడా అంటే తను సరిగ్గా చేయకపోతే అది మూడ్ డిస్టర్బ్ అవ్వడం ఇట్లాంటివి ఏమి ఎప్పుడు జరగలేదు. తను కూడా చాలా ఫ్రెండ్లీగా ఉంది. బేసిక్గా చిన్నపిల్లలు ఎవరి దగ్గరికి అంత త్వరగా రారు. సో తనతో కొంచెం స్టార్టింగ్లో కొంచెం అలవాటైనంత వరకు కొంచెం దూరంగా ఉంది, నాలాగా మాట్లాడుతుంది. తర్వాత చాలా ఫ్రీ అయిపోయింది. అండ్ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే పిల్లలకి మనం యాక్ట్ చేయించడం చాలా కష్టం. వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పడం, మేబీ డైలాగ్స్ మనం చెప్తారేమో కానీ ఎమోషన్ని వాళ్ళకి అలవాటు చేయడం కొంచెం టైం పడుతుంది. సో అందులో మా డైరెక్టర్ సుప్రీత్ అయితే 100% సక్సెస్ అయ్యాడు. సో పిల్లలతో బాగా డీల్ చేస్తాడు. పిల్లలు త్వరగా వస్తారు, బాగుంటుంది. సో చాలా ఫన్గా ఉంది తనతో షూట్. తననే కాదు, ఓవరాల్గా నా క్యారెక్టర్ జర్నీ అంతా కూడా నేను చాలా ఎంజాయ్ చేసే. మేబీ మీరు సీరియస్గా అలా చూసారు క్యారెక్టర్, బట్ నేను చాలా ఎంజాయ్ చేస్తూ చేశాను ఆ క్యారెక్టర్. అంటే మాకు కనిపించడం కూడా సీరియస్ గానే కనిపించింది. నేను ఇన్సైడ్ ఎంజాయ్ చేశాను. యు మీన్ రేసు గుర్రంలో శృతి హాసన్ టైప్. ఇన్సైడ్ శృతి హాసన్. సో అట్లా బయటకి సీరియస్ గా చేస్తూ లోపల తీన్ మార్క్స్. అండ్ పాప అలవాటు అయిపోయిన తర్వాత తను మామూలుగా మూవీలో కూడా చెప్పడం స్ట్రాంగ్ గానే చెప్తుంది అన్ని మాటలు. బయట కూడా అలాగే మాట్లాడుతుంది, బయట కూడా అలానే మాట్లాడుతుంది. ఎక్కువ టేకులు తీసుకుంటే ఎందుకు ఎక్కువ టేకులు 2 టేకులు ఇస్తుంది, 3 టేక్ ఇయ్యదు. 2 టేకులు ఓకే అయిపోదు. నిజంగానే 2 టేకుల్లో నాకు కావాల్సిన టేక్ వచ్చేస్తుంది, అంత బాగా చేస్తుంది. తను ప్రిపేర్ అయ్యి ఎవరెవరు ఎట్లా చేస్తున్నారు దూరం నుంచి చూసి వచ్చి ఒక టేక్ ఇచ్చేసి వెళ్ళిపోతుంది. మళ్ళీ తన పని తను ఆడుకుంటూ ఉంటుంది వాళ్ళతో వీళ్ళతో. అసలు ఫన్ దాంతోనే. అసలు పిల్లలతో మామూలు కష్టం అంటారు కదా, అస్సలు నేను అస్సలు కష్టపడ్డాను. అది పబ్లిక్ ఉన్న చోట షూట్ చేసాం, పబ్లిక్ లేని చోట షూట్ చేసాం, మెట్రోస్లో షూట్ చేసాం. కానీ తనకు ఆ కాన్షియస్నెస్ అస్సలు లేదు. చాలా హ్యాపీగా జరిగింది. అంటే తండ్రి కూడా చాలా ఇంటెలిజెంట్ గా, అంటే ఒక ఫోన్ వస్తే ఓ 2 సార్లు ఫోన్ రాగానే అర్థమైపోతుంది అని చెప్పి కలవగానే తినేనా పల్లవి అంటే అని అడగటం మూవీలో కూడా. ఈవెన్ అంటే చిన్నపిల్ల క్యారెక్టర్ కూడా మీరు అంత ఇంటెలిజెంట్ తోటి స్ట్రాంగ్ గా రాయటం కనుక రీజన్ ఏంటంటే? తనకి తల్లి లేదు కండి. బేసిక్గా తల్లి లేనప్పుడు ఏంటంటే ఫాదర్ అన్నీ చూసుకోలేదు. చిన్న పాపలు అంటే తల్లి లేని కొన్ని ఎలిమెంట్స్ మనం ఫుల్ఫిల్ చేయలేము. కొన్ని విషయాలు వాళ్ళే ఇండిపెండెంట్గా చేస్తూ ఉంటారు. సో అందుకని నేను ఏమనుకున్నానంటే తను కొంచెం మెచ్యూర్డ్గానే ఉండాలి. 8 years పాప అయినా కానీ మెచ్యూర్డ్గానే ఆలోచించాలి. ఎవరో పల్లవి అంట ఫోన్ చేసింది, వెళ్ళి మాట్లాడు, నీ ఫ్రెండ్ అంట అని. నాన్నని కూడా రుబాబ్తో మాట్లాడుతుంది, కానీ ఎక్కడ నాన్న అని భయం కానీ లేకపోతే ఇది కానీ ఏం లేదు అసలు. సో ఆ మెచ్యూరిటీ ఉండాలని అలా రాస్తుంది. మీ స్టోరీ వైజ్ వస్తే కనుక కొంచెం ఈ క్యాస్ట్ డిస్క్రిమినేషన్ పరంగా రన్ అవుతూ ఉంటుంది. సరే, మూవీ పక్కన పెట్టి బయట ఒక ఇండివిజువల్గా సొసైటీలో అంటే మనం అనుకుంటూ ఉంటాం యాక్చువల్లీ వీఆర్ ఇన్ 2021 ఇప్పటికీ క్యాస్ట్ డిస్క్రిమినేషన్ ఏంటి అసలు ఇలా అని చెప్పి. బట్ ఎక్కడో అక్కడ అది చాలా చోట్ల ఉన్న ఒక ఎలిమెంటే. దీని మీద మీరేమంటారు తండ్రి గారు? అది ఆఫ్ కోర్స్ ఇంకా ప్రెవలెంట్గా ఉంది. యూ సీ ఇట్ అప్పుడప్పుడు ఇన్ యువర్ సర్కిల్ ఆల్సో. కానీ అలా అస్సలు ఉండకూడదు. కాస్ట్ అన్ని ఇట్స్ పాయింట్లెస్. క్యారెక్టర్ చూడాలి. క్యారెక్టర్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అండ్ ద ఓన్లీ థింగ్ ఐ థింక్ వీ షుడ్ లుక్ అట్. సుప్రీత్ గారు, అంటే ఈ క్యాస్ట్ డిస్క్రిమినేషన్ పరంగా మీరు బయట విన్న స్టోరీస్ కావచ్చు, అంటే దీని వెనకాల ఏదన్నా పర్టికులర్ ఒక స్టోరీ ఏదన్నా ఇన్స్పైరింగ్గా ఉంటుందా, లేకపోతే డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎలిమెంట్స్ని దృష్టిలో పెట్టుకొని ఈ స్టోరీని రాయడం జరిగిందా?
అంటే ఓన్లీ మన చిన్నప్పటి నుంచి చూస్తున్నదే అండి, అంటే ఒక స్టోరీ 2 స్టోరీలు కాదు, అంటే మన బ్రాటప్లోనే మన ఎవల్యూషన్లోనే దగ్గర దగ్గర లాస్ట్ 25 years మనం నా నేటివ్ విలేజ్ అక్కడ నుంచి చూస్తూనే ఉన్నాం కదా, ఎక్కడో చోట ఒక డిస్క్రిమినేషన్ అనేది ఉంటుంది, అంటే ఆ టబు, ఆ డిఫరెన్సెస్. సో క్యాస్ట్ అనేది సబ్ కాన్షియస్ లెవెల్లో, అంటే కాన్షియస్గా ఎవరు చేయకపోవచ్చు, కానీ ఇప్పుడు నాకు తెలిసి కొంచెం తగ్గినట్టుంది, నాకు తెలియదు ఇంకా బయట, బట్ సబ్ కాన్షియస్ లెవెల్లో అది చాలా స్ట్రాంగ్గా చాలా మందిలో ఉంది అనిపిస్తుంది నాకు. సో అది కొంచెం ఎక్స్ప్లోర్ చేయాలనిపించింది, అందుకే అంటే కాస్ట్ గురించి మాట్లాడాలి, దాన్ని ఎరాడికేట్ చేయాలి, ఇలాంటి మెసేజ్లు ఏం చెప్పలేదు నేను, అంటే కథలో అది ఒక చిన్న ఎలిమెంట్ లాగా వాడేవాడు. అంటే కాకపోతే ఈ కంక్లూజన్స్ లాగా ఫైన్ తనంటే ఒక ఫైన్ ఆయన చనిపోవడం ఇలా కంక్లూజన్స్ ఉంటాయి, అంటే వీళ్ళ స్టోరీ 1 year వెయిటింగ్ అన్నది ఉంటుంది కదా, దాని తర్వాత కంక్లూజన్ ఎందుకు చూపించలేదు? అదే లైఫ్ కదండి, ఒక్కొక్క స్టోరీలో ఒక్కొక్క ఎండ్ ఉంటుంది, అంటే మీరు చూసారంటే 4 different ఎండ్స్ ఉంటాయి, సింగిల్ క్లైమాక్స్ ఉంటుంది. తన క్లైమాక్స్ వచ్చేసరికి ఎవిడెంట్గా తెలుసు మనకి, తను తీసుకున్న డెసిషన్స్ వల్ల తను లైఫ్ ఎక్కడ ఎండ్ అయింది ఏంటి అనేది. పల్లవికి వాంట్ ఏంటి అంటే తనకి ఒక ఫ్యామిలీ కావాలి, అందరిలాగా తను ఉండాలి, తనకి ఒక కూతురు కావాలి అని. సో తనకు పాప దొరుకుతుంది, ఫుల్ ఫ్లెజ్డ్గా తనకు కావాల్సింది దొరకదు, ఫ్యామిలీ లేదు, పాప దొరుకుతుంది, తనకి ఇంకా రెస్పాన్సిబిలిటీ ఎక్కువ. సో ఇంకా తన ఆ ప్రొఫెషన్లో కొనసాగుతుందా, లేకపోతే పాపని చూసుకునే ఏదో మోటివ్తో తను దాని నుంచి బయటకు వస్తుందా ఏంటి అనేది క్వశ్చన్ మార్క్. ఇంకొకటి రాగ్, వాడికి ఒక్కడికి ఒక పాజిటివ్ హోప్ దొరుకుతుంది, ఒక ఇన్స్పిరేషన్ కోసం ఒక అమ్మాయి వెనకాల తిరుగుతున్న ఒక క్యారెక్టర్. చివరిలో ఆ అమ్మాయి తనకి ఇన్స్పైర్ చేసి వెళ్ళిపోయిన తర్వాత అప్పటివరకు ఎయిమ్లెస్గా తిరుగుతున్న ఒక క్యారెక్టర్ అప్పటికి ఒక స్టాండ్ తీసుకుంటాడు, ఓకే ఇది మన పాత్ అని డిసైడ్ అవుతాడు. వీళ్ళ స్టోరీ ఏంటంటే చాలా స్ట్రగ్లింగ్, సైకలాజికల్గా చాలా స్ట్రగ్లింగ్ క్యారెక్టర్ యష్. సో ఈ అమ్మాయి చాలా స్ట్రాంగ్గా ఉన్న క్యారెక్టర్, అంటే హూక్ ఆర్ క్రూక్ స్టాండ్ పైన నిలబడే ఒక క్యారెక్టర్. సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో వాడికి ఒక చిన్న హోప్, అమెచ్యూర్ బాక్సర్ లాగా ఉన్న ఒకతను ఒక స్టెప్ అహెడ్ వెళ్తున్నాడు అని, వాడు ఎక్కడో జోన్ నుంచి ఇంటర్నేషనల్ వెళ్తాడు, ఇవన్నీ కాదు. సో వాడు ఏంటంటే సైకలాజికల్ కాన్ఫ్లిక్ట్స్ నుంచి బయటకు వచ్చాడు అని చెప్పడానికి సో ఒక చిన్న పాజిటివ్ హోప్ ఇచ్చాం. 1 year వెయిట్ చేయమంటారు కరెక్టే, దాని తర్వాత ఏంటి అనేది ఒక పాజిటివ్ ఎండే. అది టు బి ఫ్రాంక్ ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఓకే వీడు ఒక పాజిటివ్ నోట్లో ఎండ్ అయింది కాబట్టి ఓకే దే బోత్ విల్ గెట్ టుగెదర్ అని. సో అన్ని స్పూన్ ఫిట్ చేయాలనుకోలేదు, సో అందుకని 4 different సెన్స్ ట్రై చేశాను. ఖచ్చితంగా డైరెక్టర్ అన్న తర్వాత పలానా హీరోతో ఇలాంటి సినిమా చేయాలి, ఇలాంటి థాట్స్ మైండ్లో ఉంటూ ఉంటాయి కదా, అలా మీకు ఏదన్నా సబ్జెక్ట్ ఏదన్నా హీరో కోసం రెడీ చేసి పెట్టుకోవడం ఆ ఇంట్రెస్ట్ తోటి అలాంటివి ఏమన్నా ఉన్నాయా? నాకు నిజంగా కమర్షియల్ సినిమాలు చాలా ఇష్టం అండి, నాకు చేయాలని ఉంది. సో ఫ్యూచర్లో ప్లాన్ చేయాలని ఉంది, చేస్తాం. ఓకే, ఏమైనా రాసి పెట్టుకోవడం కావచ్చు, పర్టికులర్ లైన్ ఉన్నాయి, చాలా లైన్స్ ఉన్నాయి, వర్కౌట్ చేయాలి. ఓకే, హోప్ఫుల్లీ ఫ్యూచర్లో చేద్దాం. అంటే ఎక్కువ ఇంట్రెస్ట్ ఏ హీరో పరంగా? నాకు నిజంగా అందరు ఇష్టం అండి, ఒక్కొక్కరు ఒక్కొక్క క్వాలిటీ నాకు చాలా ఇష్టం, నిజంగా అందరు ఇష్టం, అందరితో చేయాలి. ఓకే, అందరితో అందరినీ కవర్ చేస్తారు చేయాలి. ప్రవీణ్ గారు ఇది ఎన్నో ప్రాజెక్ట్ అన్న? ఐ థింక్ 4th ప్రాజెక్ట్ అనుకుంటా. ఇది 4th or 5th అండి. 4th or 5th. ఓకే, సో అంతకుముందు చేసిన ప్రాజెక్ట్స్? అంతకుముందు నేను పలాస 1978లో చేశాను, దాని తర్వాత నితిన్ గారిది చెక్ ఫిల్మ్లో చేశాను, అండ్ తర్వాత ట్యాక్సీ అని ఒక ఫిల్మ్ చేశాను, అది ఇప్పుడు పోస్ట్ ప్రొడక్షన్ అవుతుంది. అండ్ తర్వాత ఇప్పుడు హాట్స్టార్కి ఒక వెబ్ సిరీస్ చేశాను, ఘర్షణ అని, అందులో ఒక రాధికా శరత్ కుమార్ గారిది యంగర్ వర్షన్ చేశాను. అండ్ తర్వాత ఇప్పుడు శ్రీదేవి సోడా సెంటర్ రీసెంట్గా వచ్చింది, అందులో చేశాను. సో ఇప్పుడు ప్రజెంట్ అంటే భీమ్లా నాయక్లో చేస్తాను. ఓ సూపర్, అయిందండి షూట్ పార్ట్? షూట్ క్యారెక్టర్ వర్క్ అవుతుంది. సో ఇప్పటి వరకు అయితే ఎన్ని డేస్ అంటే మీ పరంగా అయింది షూట్ అండి? షూట్ అంటే కొన్ని చిన్న సీన్స్ అండ్ ఒక ఫైట్ చేసాను, ఒక 10 to 12 days దాకా ఇప్పుడు వర్క్ చేశాను, ఇంకా 5 to 6 days అలాగా ఉంది. ఫైట్ అన్నారు కాబట్టి హీరో గారి కాంబినేషన్ అంటే పవన్ కళ్యాణ్ గారి కాంబినేషన్, రానా గారి కాంబినేషన్? పవన్ కళ్యాణ్ గారి కాంబినేషన్. టీజర్లో తను తినేది, టీజర్లో తను తినేది నేనే. ఓ ఓకే, అది నేనే. ఓ దట్ మహానుభావుడు ఈజ్ యు. నేనే. ఫైన్, జోక్స్ అపార్ట్, నిజంగా పవన్ కళ్యాణ్ గారితో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉండిందండి భీమ్లా నాయక్ మూవీలో? అంటే ఆబ్వియస్గా చాలా మందికి డ్రీమ్ ఉంటుంది, యాక్టర్ కానీ డైరెక్టర్ కానీ ఎవ్రీథింగ్, ఎవరో చిన్న యాక్టర్ అవ్వచ్చు, పెద్ద యాక్టర్ అవ్వచ్చు, చాలామందికి ఒక డ్రీమ్ ఉంటుంది, ఆయనతో
ఆయనతో వర్క్ చేయాలని, అట్లీస్ట్ ఆయనతో స్క్రీన్ స్పేస్ షేర్ చేసుకునే అవకాశం లేకపోయినా అట్లీస్ట్ ఆయన చేసే సినిమాలైనా వర్క్ చేయాలని ఉంటుంది. సో నాకు వర్క్ చేయడం పక్కన పెడితే ఆయనతో స్క్రీన్ షేర్ చేసుకునే ఆపర్చునిటీ నాకు వచ్చినందుకు నాకు చాలా హ్యాపీ. అండ్ ఆయనతో వర్క్ చేసినప్పుడు అయితే ఆయన చాలా హంబల్ ఉన్నారు. అండ్ యాక్షన్ సీక్వెన్సెస్ చేసేటప్పుడు కూడా ఆయన మాకు కూడా కేర్ తీసుకున్నారు. అంటే ప్రొటెక్షన్ అవన్నీ వేసుకున్నావా లేదా, నీ ప్యాడ్స్ వేసుకున్నావా లేదా, ఇవన్నీ చెక్ చేస్తారు ఆయన వర్క్ చేసినప్పుడు. అండ్ మోస్ట్ నాకు హ్యాపీయెస్ట్ మూమెంట్ ఏంటంటే ఆయనతో వర్క్ చేసినప్పుడు నన్ను చాలా అప్రిషియేట్ చేశారు ఆయన. వావ్, ఏమని కాంప్లిమెంట్ ఎలా ఉంది? అంటే ఆయనతో ఫస్ట్ టైం ఫేస్ టు ఫేస్ షార్ట్ అవుతున్నప్పుడు అంతకుముందు నాకు కొన్ని షార్ట్స్ అవి తీశారనమాట. సో ఆయన చూశారు అవి. సో అక్కడ షార్ట్ చేసే ముందు ఆయనతో ఫస్ట్ టైం అక్కడ ఫేస్ టు ఫేస్ చేయడం. సో ఆయన అప్పుడు అన్నారు, మీరు చాలా బాగా చేస్తున్నారు, మీ ఎక్స్ప్రెషన్స్ బాగున్నాయి, నేను అక్కడ నుంచి చూశాను అని చెప్పారు. తర్వాత నేను ఆయన దగ్గరికి ఫోటో కోసం వెళ్ళినప్పుడు ఆయన నాకు యువర్ ఎ బ్రిలియంట్ యాక్టర్ బ్రదర్ అన్నారు. సో ఇంకా అంటే అంత పెద్ద యాక్టర్, చాలామందికి డ్రీమ్ ఆయనతో మాట్లాడాలని డ్రీమ్ ఉంటుంది, ఆయన పక్కన నించోవాలని డ్రీమ్ ఉంటుంది, ఆయనతో వర్క్ చేయాలని డ్రీమ్ ఉంటుంది. అలాంటి వ్యక్తి నాకు అప్రిషియేట్ చేయడం అనేది నేను నా లైఫ్లో మర్చిపోలేని రోజు అది. ఇట్స్ అమేజింగ్ కదా నిజంగా. అంటే పవర్ స్టార్ గారి దగ్గర నుంచి ఆ కాంప్లిమెంట్ రావటం, ఆ రోజంతా ఇంక అసలు ఫుల్ హ్యాపీగా ఉంటుంటారు ప్రవీణ్ గారు. అవునండి, నిజంగా అంతే కదా, ఇలాంటి కాంప్లిమెంట్స్ మనలో ఇంకా ఇంట్రెస్ట్ ని కావచ్చు, యాక్టింగ్ పరంగా ఇంకా నెక్స్ట్ లెవెల్ ట్రై చేయడానికి ఆ ఉత్సాహాన్ని ఊపుని ఇస్తాయి. మాట్లాడుకోవాలంటే ఆయనకు అవసరం కూడా లేదు అలా చెప్పాలి చేయాలి అని. అవును. సో హీఈస్ వెరీ హంబల్ అండ్ చాలా కేర్ తీసుకుంటారు ఆయనతో వర్క్ చేసిన అందరికీ. సో ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్. సో రానా గారితో ఏం ఆయనతో ఏం లేదు. సో ఉన్నది అంటే నాట్ ఎక్కువ ఏం లేదు, సమ్ వాట్ 2-3 సీన్స్, ఒక ఫైట్ అండ్ 2 or 3 సీన్స్ ఉంటాయేమో. అండ్ మా వర్క్ నచ్చి క్లైమాక్స్లో కూడా మమ్మల్ని ఇంక్లూడ్ చేశారు మళ్ళీ. సో అయితే నాకు తెలిసి మన అలాంటి చిత్రాలు మూవీలో మొత్తం సీనియర్ ఆర్టిస్ట్ అంటే ప్రవీణ్ గారు. సీనియర్ ఆర్టిస్ట్ అంటే ఎక్స్పీరియన్స్ చేయాలి అంటే నేను అనేది ఏజ్ పరంగా కాదు, మూవీస్ ఎక్స్పీరియన్స్ పరంగా. లేదన్న అసలు సీనియర్ ఆర్టిస్ట్ అంటే నేను ఆ పరంగా అస్సలు అలానే అనుకోవచ్చు ప్రవీణ్ గారు. ఎక్స్పీరియన్స్ అంటే మీకు అందరిలో కల్లా ఎవరిని కొంచెం హ్యాండిల్ చేయడం కష్టం అనిపించింది, అంటే ఎవరికి ఎక్కువ ఇన్పుట్స్ ఇవ్వాల్సి వచ్చింది? ఎవరితో లేదండి, మాకు ఏంటంటే ముందే ప్రిపేర్డ్ ఉన్నాం కాబట్టి, వర్క్షాప్స్ అయినాయి కాబట్టి పెద్ద కష్టపడలేదు. షూట్లో అందరూ ఆల్రెడీ క్లారిటీతో ఉన్నారు, క్యారెక్టర్ ఏంటో తెలుసు, సీన్ ఏంటో తెలుసు, షార్ట్ ఏంటో తెలుసు, అందరూ వెల్ ప్రిపేర్డ్ ఉన్నారు కాబట్టి వెళ్ళి షూట్ చేసుకోవడం. సో ఎవరితో పెద్ద కష్టపడలేదు, వర్క్షాప్ చేసుకున్నాం అంతే. సో క్యారెక్టర్స్ అండర్స్టాండ్, ఒక్కొక్కరు ఒక వేవ్లెంత్లో ఉంటారు కదా, అండర్స్టాండింగ్ టువర్డ్స్ క్రాఫ్ట్, ఒక్కొక్కరు యాక్టింగ్ స్టైల్ ఒకలా ఉంటుంది. కాకపోతే మన క్యారెక్టర్ ఒక డిమాండ్ చేసినప్పుడు దాంట్లో వాళ్ళు ఆ బెల్ట్లో వాళ్ళు వచ్చి ఫిట్ ఇన్ అవ్వాలి అనుకుంటే కొంచెం టైం పడుతుంది. సో కానీ 1 week మ్యాక్సిమం అంతే ఒక్కొక్కరితో వర్క్షాప్స్. సో నన్ను అర్థం చేసుకున్నారు, క్యారెక్టర్ అర్థం చేసుకున్నారు. ఓకే, ఇప్పుడు తన్వి గారు డైరెక్టర్ గారి డైరెక్షన్ స్టైల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి లేదా ఎనాక్ట్ చేయాలి అంటే ఎలా ఉంటుంది? ఆయన చాలా అంటే హీ మేడ్ ఇట్ చాలా ఈజీ టు వర్క్ విత్. అండ్ నాకు చాలా ద ఎంటైర్ ప్రాసెస్ వాజ్ ఈజీ అండ్ హీ వాజ్ మోర్ లైక్ అ ఫ్రెండ్, లైక్ చాలా అంత కంఫర్ట్ ఇచ్చారు. సో he made it extremely comfortable and nice for me to work with him. కోపం ఎప్పుడైనా వచ్చేదా సుప్రీత్ గారు? ఆయన మీద ఎప్పుడు రాలేదు. ఆయనకు వచ్చేదా కోపం? నా మీద అయితే రాలేదు, కానీ ఆయన అడిగితే అన్ని విషయాలు బయటకు వస్తాయో రావు అని చెప్పి తన్వి గారిని అడిగాను. నా థాట్స్ లో అయితే రాలేదు, మేబీ వేరే వాళ్ళతో అయితే తెలియదు నాకు. ప్రవీణ్ గారిని అడిగితే చెప్పండి, రాలేదు. మీకు వచ్చింది ఎప్పుడైనా పోనీ ఆయన మీద? తనకి రాలేదు, నాకు రాలేదు. నల్లిఫైడ్ అనుకోండి.
అంటే కాన్ఫ్లిక్ట్స్ అయితే ఏం లేవు. అంటే ఫస్ట్ నాకు సుప్రీత్కి చాలా మంచి ఫ్రెండ్షిప్ కుదిరింది డే 1 నుంచి. ఆ తర్వాత కథ విన్నాను నేను. అస్సలు ఎవరితో డిస్ప్యూట్స్ లేవు అస్సలు ఇప్పటి వరకు అందరూ ఇంత హ్యాపీగా. అంటే డిస్ప్యూట్ అంటే మనకు మామూలుగా ఏదో పర్సనల్ గా అలా అని కాకపోయినా ఒక్కొక్కసారి Set లో. కొంచెం, సీన్ పరంగా కొంచెం ఆర్టిస్ట్ ఒకలాగా అంటే వాళ్ళు ఒకలాగా ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ చాలా వస్తుంటాయి. వస్తుంటాయి కానీ చిరాకు బట్ కోపాలు వస్తుంటాయి. చూపించడం అలాంటి ఏం లేదు. ఒకరి మీద ఒకరికి అయితే ఉండదు. ఆ కోపం అలాంటివి ఏం లేదు. ఇరిటేషన్ ఉంటాయి, ప్రాక్టికల్ ఇష్యూస్ ఉంటాయి కానీ కోపాలు. మీకు పర్టికులర్లీ ఏ సీన్ ని డైరెక్ట్ చేయటం కొంచెం చాలా కష్టం అనిపించింది? నాకు రైటింగే పెద్ద ఛాలెంజ్ అండి. రైటింగ్ పార్టే పెద్ద ఛాలెంజ్. ఏంటంటే ఫోర్ డిఫరెంట్ స్టోరీస్ మనకు తెలియని వరల్డ్ మనం ఎక్స్ప్లోర్ చేస్తున్న ప్రాసెస్లో ఒక్కొక్క క్యారెక్టర్ని అండర్స్టాండ్ చేసుకునేటప్పుడు మనకి ఇంకా మన గురించి ఎక్కువ తెలిసింది నాకు. సో నా సెన్సిబిలిటీ ఏంటో నాకు అర్థమైంది. షూట్కి వెళ్ళేసరికి నాకు కష్టం ఏం లేదండి, ముందే ప్రిపేర్డ్ ఉన్నాం కాబట్టి. సో అందరూ ఏంటంటే ఆ సింక్లో ఉన్నాం, ఆ వేవ్ లెంత్లో ట్రావెల్ చేశాం కాబట్టి పెద్ద కష్టం ఏమనిపించలేదు. కష్టం ఏం లేదు, ప్రిపేర్డ్ ఉంటే కష్టం ఏముంటుంది కదా. తన్వి గారు, మీకు మీ స్టోరీ కాకుండా మీ క్యారెక్టర్ కాకుండా మిగతా దాంట్లో నచ్చిన క్యారెక్టర్ ఏది? దిలీప్ పక్కన ఉన్నారు కాబట్టి ప్రవీణ్ గారు. కాదు, నేను ముందు కూడా చెప్పాను. అవునండి, ఇంకా ఒక 5 నిమిషాల తర్వాత వెళ్ళిపోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ నేను ఆన్సర్ చెప్తా. దిలీప్ కూడా తన్వి క్యారెక్టర్ అంటే ఇష్టం. అవును, నేను ఆయన్ని అది అడగాలి అనుకోలేదు యాక్చువల్లీ. ఎవరి క్యారెక్టర్ నచ్చలేదని అడుగుదాం అనుకున్నాను. నన్న అడగండి పర్లేదు. కాదు, ఇంత ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యాను వీళ్ళ స్టోరీతో. నాకు చాలా నచ్చింది క్యారెక్టర్, నేను చెప్పాను కూడా. ఆబ్వియస్లీ డైరెక్టర్ గారు ఆన్సర్ చెప్పేశారు కదా. నేనే తనకి చెప్పాను. నేను అప్పుడు నేను ఆల్రెడీ చూసినప్పుడు నాకు అందరికంటే లైక్ తన్వి చాలా బాగా చేసింది అని నాకు అనిపించింది. అప్పుడు ఒకరికొకరు చెప్పుకోలేదు కానీ ఇద్దరు నాకు చెప్పారు. అవును, తనకు దిలీప్ క్యారెక్టర్ నచ్చింది, తనకి యామిని నచ్చింది అని. మేము ఒక షో వేసుకున్నప్పుడు మేము మాట్లాడుకున్నాం. ఓకే, మిగతా ఇద్దరు ఏం చెప్పారు? వాళ్ళిద్దరు నేను నచ్చానని చెప్పారు. మీరు అడగండి. మీరు నచ్చారు. వాళ్ళు Fine. So, మీకంటే ఆబ్వియస్లీ ఇంకా అందరి స్టోరీస్ నచ్చాయి కాబట్టి రాసుకొని ఉంటారు. క్వశ్చన్ అడిగి కూడా అసలు అడగటం కూడా అందుకే అడగటం లేదు. ఫైన్. అండ్ ఓవరాల్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది? అంటే ఎన్ని డేస్ లో షూట్ అయింది టోటల్ మూవీ? 45+ అనుకుంటున్నా అండి. 40 to 45+. అంటే కొంచెం ప్యాచ్లో అవి 30-40 ప్యాచ్లో అవి కలిపి ఎక్స్పీరియన్స్ సూపర్ అండి. పెద్ద లెర్నింగ్. మేము అందరూ కలిసి ఒక్కసారిగా జర్నీ స్టార్ట్ చేసాం కాబట్టి అందరూ చాలా నేర్చుకున్నాం. టు బి ఫ్రాంక్, గుడ్ బ్యాడ్ అగ్లీ అన్నీ నేర్చుకున్నాం. సో ఐ థింక్ హోప్ఫుల్లీ దీని తర్వాత మాకు స్టెప్ బై స్టెప్ మంచి గ్రోత్ ఉంటుంది అనుకుంటున్నాం. ఇది చాలా ఒక ఫిల్మ్ స్కూల్ ఇది. ఎందుకంటే స్క్రాచ్ నుంచి ఒక క్యాల్కులేటివ్ మైండ్తో కాకుండా, ఆడియన్స్ కోసం కాకుండా హానెస్ట్గా నమ్మించేసాం కాబట్టి సో హోప్ఫుల్లీ ఇది చాలా హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాం మా అందరికీ గ్రోత్ యాజ్ అన్ ఆర్టిస్ట్. అంటే స్టార్టింగ్ నుంచి వాజ్ ఇట్ మేడ్ ఫర్ ZEE5 అండి, లేకపోతే తర్వాత లేదు, థియేటర్స్కి అనుకున్నాం. ఫస్ట్ వేవ్ అయిన తర్వాత మాది పోస్ట్ ప్రొడక్షన్ స్టార్ట్ అయింది. ఫస్ట్ లాక్డౌన్ అయిన తర్వాత ఫైనల్ ప్రోడక్ట్ చేతికి వచ్చింది. థియేటర్స్కి ప్లాన్ చేసాం, పబ్లిసిటీ స్టార్ట్ అయింది. సెకండ్ వేవ్ వచ్చింది. సో ఇంకా అప్పుడు డిసైడ్ అయ్యాం. అయితే దీని తర్వాత సిచ్యువేషన్ ఎలా ఉంటుందో తెలియదు, మరీ డిలే అయిపోతుంది. ఇంకా మనం ఐ థింక్ నౌ ZEE5లో ఇట్ హెస్ ల్యాండెడ్ ఇన్ అ కరెక్ట్ ప్లాట్ఫామ్ అనిపిస్తుంది. ఎందుకంటే షెల్ఫ్ లైఫ్ లాంజివిటీ చాలా ఎక్కువ ఉంటుంది, యాక్సెసిబుల్గా ఉంటుంది. అండ్ పీపుల్ ఫ్రమ్ ఆల్ ఓవర్ కెన్ వాచ్. అండ్ ఆల్సో కంటెంట్ డ్రివెన్ ఫిల్మ్స్ లైక్ దిస్ OTTs ఆర్ better. Nowadays people are also open kabatti I think we'll get a good appreciation. Already feedback is super, so hopefully it'll get better after every week. అన్నట్టు ఐ థింక్ ఇంకా ZEE5లో మూవీ చూసిన తర్వాత అసలు ఓటీటీకి కూడా బెస్ట్ అనే అనిపించింది. Correct. This project landing in a right platform, I think it's a very good this thing. సో నైస్ డెసిషన్ అనుకోవాలి అయితే టీమ్ నుంచి. Yeah. సూపర్ అండి. థ్యాంక్ యూ సో మచ్ Thank you. ఎవ్రీవన్. Thank you. ఆల్ ద వెరీ బెస్ట్ మీకు నెక్స్ట్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ కి కూడా. Thank you so much. Thanks a lot. Thank you.